దేవుని చిత్తాన్ని బట్టి 2024 సంవత్సరము ఏప్రిల్ 21వ తారీఖు ప్రభుత్వమందు కూడా తిరుపతి సంఘముగా దేవుని ఆరాధించి దేవుని పొందినట్లు దేవుడు మనందరికి ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, ఆరోగ్యాలను బట్టి, క్రీస్తునందు ఆనందించే క్రైస్తవ జీవితాన్ని బట్టి మొదటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమైన దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా విశ్వాసంతో మీ వ్యక్తిగత సొంత రక్షణను, కుటుంబంలో మాదిరికరమైన జీవితాన్ని, సంఘంలో మనవంత ప్రయాసంతో సమర్పణ కలిగి జీవిస్తూ ఈ ప్రభుదినానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు ఆరాధనలో మనకు అంశాన్ని గురించి ధ్యానం చేసి మన క్రైస్తవ జీవితాన్ని మరింత ముందుకి, ఈ ఆత్మీయ ప్రయాణాన్ని వాక్యానుసారంగా బలపరుచుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, సరిచేసుకుంటూ మనము లేఖనాలను పరిశీలిద్దాం. ఈరోజు ఒక అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. అపోస్తల బోధల నుండి మనం ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు తోటలను గూర్చిన ఉపమాన భావమేమి అనేటువంటి ఒక అంశాన్ని గురించి ఈరోజు ఆలోచిద్దాం. తోటలను గూర్చిన ఈరోజు మన అంశము తోటలను గూర్చిన ఉపమాన భావమేమిటి? ఈ అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. బైబిల్లో అనేక సందర్భాలు తోటలను గురించి ఉపమానంగా చెప్పబడింది. ముఖ్యంగా ఈరోజు మనం ఒక 3 తోటలను గురించి ఆలోచిద్దాం. ఎన్ని తోటలను గురించి? 3 తోటలను గురించి ఆలోచిద్దాం. మరి ఏ తోటైనా కూడా ఎందుకు చెప్పబడుతుంది అని మనం ఆలోచించినప్పుడు, మనం ఏదైనా ఒక తోట వేసుకున్నప్పుడు అది మనం ఎందుకు వేసుకున్నామో అది మనకు అర్థమైతే దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఉపమానార్థమైన తోటలను గురించిన అవగాహన మనకు అర్థమవుతుంది. మన ఇండ్ల చుట్టూ కానీ లేక వ్యవసాయంలో కానీ కొన్ని తోటలు నాటుకుంటాము. మరి తోట నాటే దాంట్లో ఉద్దేశం ఏంటి? అయ్యా, ఫలించాలి. వెరీ గుడ్, కరెక్ట్గా సమాధానం చెప్పావు. తోటలో మనం ఏం వేసుకున్నా ఏమవ్వాలా? ఫలించాలి. కొన్ని ఫలాలు ఇచ్చేవి, కొన్ని పుష్పాలు ఇచ్చేవి, కొన్ని కాయలు ఇచ్చేవి, ఇలా వివిధ సందర్భాలను బట్టి కొన్ని పంటలు కూడా మనము తోటల్లో నాటుతుంటాము. సో ఏది నాటినప్పటికీ ఉద్దేశం అనేది ఒకటి ఉంటుంది, పర్పస్. ఒక తోట నాటి తోటలో కొన్ని చెట్లు నాటి ఆ చెట్ల నుండి మనం ఎదురు చూడడం అనేది ఫలాలు. దాన్ని ఏమంటాము? ఫలాలు. ఫలాలను ఎదురు చూడడానికి కోసమే తోటలు నాటుతున్నాము. ఇది మనకు అర్థమైనప్పుడు దేవుడు వేసిన 3 తోటలను గురించిన ఉపమానం బైబిల్లో చెప్పబడింది. ముఖ్యంగా వాటి గురించి మనం ఆలోచిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలించేద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. సో మొదటి తోట ఎక్కడ చెప్పబడింది? ఏదెనులో ఒక తోట. ఏదెను తోట కాదు, మళ్ళా ఏదెనులో ఒక తోట. కాబట్టి మొదటి తోట ఏదెనులో ఒక తోట. దీని గురించి మనం ఆలోచిద్దాం.
మొదటి తోట ఎవరు వేశారు? అక్కడ క్లియర్గా ఉంది కదా, ఏమని ఉంది? దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు దేవుడు. సో 3 రకాల తోటలను గురించిన ఉపమానము, దాని భావాన్ని గురించి మనం ఆలోచించాలి. మూడు రకాల తోటలు, వాటి భావము. సో దీని గురించి మనం ఆలోచించినప్పుడు మొదటి తోట, రెండవ తోట, మూడవ తోట. సో ఏదెనులో వేసింది ఎవరి తోట? దేవుని తోట. సో ఏదెనులో దేవుని తోట. రెండవ తోట, తోటల గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏ తోటనే మనకు ఐడియా వస్తే ఆ తర్వాత అక్కడ ఏం జరగాలని దేవుడు ఉద్దేశించాడో అని మనకు అర్థం అవుతుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము పరిశీలించినప్పుడు మరొక తోటను గురించిన ఉపమానాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మరి 1 నుంచి 7 వరకు చదువుకుందాం. 1 నుంచి 7 వరకు చదువుకుందాం. ఏ తోట? ద్రాక్ష తోట. కొండ మీద ద్రాక్ష తోట. అది ఏదెనులో దేవుని తోట, ఇది కొండ మీద ద్రాక్ష తోట. ఓకే. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము తీర్చవలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓకే. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? ఓకే. అది ద్రాక్ష పండ్ల కాయనని నేను కనిపెట్టినప్పుడు అది మారు ద్రాక్ష కాయటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. అది వేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, త్రవ్వబడదు. గచ్చపొదలను బలిసీడ్డును ఆజ్ఞనిచ్చేదను. యెహోవా ద్రాక్ష తోట ఆయనకి ఇష్టమైన వనము, బలాత్కారం కనబడేను. చాలు. ఇక్కడ మరొక తోట ఉంది. ఇక్కడున్న తోట పేరేం పేరు? 7వ వచనంలో ఇది యెహోవా ద్రాక్ష తోట. ఏదేన్లో వేసింది కూడా ఎవరి తోట? అది కూడా యెహోవా తోటే, యెహోవా వేసిన తోట. ఇది ఒక ఉపమానం. రెండవ ఉపమానాన్ని మనం చూస్తున్నాం. ఇది వచ్చి యెహోవా ద్రాక్ష తోట.
ఇక్కడ ఎవరు యెహోవా ద్రాక్ష తోట అంటే ఇశ్రాయేలు వంశం అంటున్నాడు కదా. ఇక్కడ ఒక వంశాన్ని ద్రాక్ష తోట అంటున్నాడు. ఒక వంశాన్ని ద్రాక్ష తోట అంటున్నాడు. ఒక వంశానికి ఒక ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ఏదేనులో ఆయన వేసిన ఒక వ్యక్తి కోసం వేసిన తోట అది. ఎవరి కోసం వేసిన తోట అది? ఒక కుటుంబం కోసం. ఆదాము హవ్వలనే కుటుంబం కోసం యెహోవా వేసిన తోట. సో ఇది ఒక సాదృశ్యం. ఏదేనులో దేవుని తోట. యెహోవా వేసిన ద్రాక్ష తోట. ఇది ఎవరిని ఉద్దేశించబడింది అంటే అది ఆదాము హవ్వలను ఉద్దేశించబడింది. ఇది ఎవరిని ఉద్దేశించబడింది అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించబడింది. దీన్ని ప్రాచీన ద్రాక్ష తోట అని కూడా అంటాము. దీన్ని ఏమంటాము? ప్రాచీన ద్రాక్ష తోట. మరి ప్రాచీన ద్రాక్ష తోట పాత నిబంధనకు సంబంధించింది అయితే ప్రాచీన ద్రాక్ష తోట ఉంది అంటే ఖచ్చితంగా ఏ తోట కూడా ఉండాలా? నవీన ద్రాక్ష తోట కూడా ఉండాలి. వాటి గురించి మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 'నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తున్నాడు? తీసి పారవేయను. ఫలించి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇప్పుడు మీరు పవిత్రులైనారు. ఓకే. ఓకే. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును, అగ్నిలో కాలిపోవును. నా యందు మీరుడు మీ యందు నా మాట నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. మీరు బహుగా ఫలించడం నా తండ్రి మహింపరచబడను. ఇందువల్ల మీరు నా శిష్యులు అయ్యారు. 10 వరకు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేనును అలాగనే మిమ్మల్ని ప్రేమించుతుంది. నా ప్రేమ యందు నిలిచిండి. ఓకే, చాలు. సో ఇక్కడ ఒక ద్రాక్ష తోట. అదేమో ఇశ్రాయేలీయులను ఉద్దేశించిన ద్రాక్ష తోట. మరి ఇక్కడేమో సంఘమును ఉద్దేశించిన ద్రాక్ష తోట. ఇది కూడా ద్రాక్ష తోటే. ఇందులో తండ్రి ఎవరు? వ్యవసాయకుడు. ఇది తండ్రి యొక్క ద్రాక్ష తోటగా ఉంది. అక్కడ యెహోవా అనే పదం ఉంది, ఇక్కడ తండ్రి ద్రాక్ష తోట. యెహోవా అనే పదము కొంచెం దూరాన్ని, భయాన్ని కలుగు చేస్తుంది. తండ్రి అనే పదము సన్నిహిత సంబంధాన్ని, మరి ప్రేమను వ్యక్తం చేస్తుంది. ఈ పదాలు మనం అనుభవంలో నేర్చుకునేవి. ఏదైనా తోటలో వేసినటువంటి ఈ ద్రాక్ష తోట ఆదాము హవ్వలు వాళ్ళ కోసం అది
అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళని ఉద్దేశించి అక్కడ వేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ యెహోవా ద్రాక్ష తోట అన్నప్పుడు ఇక్కడ మనం చూసేది ఎవరిని ఉద్దేశించింది? ఇశ్రాయేలీలు. ఇది ఇశ్రాయేలు కొరకు వేయబడిన ద్రాక్ష తోట అని చెప్పబడింది. సో ఇక్కడ చెప్పబడిన ద్రాక్ష తోట పేరు తండ్రి యొక్క ద్రాక్ష తోట. తండ్రి యొక్క ద్రాక్ష తోట ఇది మోషే యుగానికి సంబంధించిందిగా మనం చూడగలం. ఇదేమో క్రీస్తు యుగానికి సంబంధించిన తండ్రి యొక్క ద్రాక్ష తోట. క్రీస్తు యుగము ఇదేమో పితరుల యుగానికి సంబంధించిందిగా వాళ్ళ కోసం దీన్ని ఏర్పాటు చేసినట్టుగా 3 రకాల తోటలను కూర్చిన ఉపమాన భావాలు మనం ఈరోజు పరిశీలన చేస్తున్నాం, నేర్చుకుంటున్నాము. సో క్రీస్తు యొక్క తండ్రి యొక్క ద్రాక్ష తోటగా ఇది దేన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతోంది? సంఘము నేను నిజమైన ద్రాక్షావళి అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఇది దేన్ని సాదృశ్యంగా ఉందంటే క్రీస్తు సంఘాన్ని గురించి. క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్టు మనం చూడగలం. సో ఇంతవరకు మనము 3 తోటలను గూర్చిన పరిశీలన చేశాం. ఏదేది ఎవరిని ఉద్దేశించి వేయబడిన తోట, మరి ఏదేలో దేవుని తోట. అక్కడ కూడా మళ్ళీ ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడైన యెహోవా తూర్పున, కాబట్టి దేవుడైన యెహోవా, కాబట్టి అది కూడా యెహోవా తోటగానే చూస్తున్నాం. దేవుడైన యెహోవా, ఇక్కడ యెహోవా ద్రాక్ష తోట, ఇక్కడేమో తండ్రి యొక్క ద్రాక్ష తోట. ఆ నిబంధన, ఆ యొక్క సంబంధాన్ని మనం పరిశీలన చేయగలం. ఇక ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నప్పుడు ఓకే చాలు 15వ వచనం ఒక్కటి చాలు. సో తోటను వేసి తోటలో అందులో దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ అధ్యాయం 8వ వచనంలో తోటను వేసిన దేవుడు ఏం చేశానో ముందుగా తోటలో ఏమి చేశాను? ఉంచాను. సో నరుని తోటలో ఉంచాను. సో తాను నిర్మించిన, మళ్ళా అది కూడా చూడాలి మనం, తాను నిర్మించిన నరుని
దానిలో ఉంచాను. ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు 15వ వచనంలో, ఆదికాండం 2:15లో దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఆ ఏదైనా తోటను సేద్యపరచుటకును ఆ దాని కాపుటకును ఆ. దానిలో ఉంచెను. సో ఇక్కడ తోటలో ఉంచినది ఎందుకు అంటే, రెండవది ఏం చేయాలా? సేద్యపరచుట. మూడవది ఏం చేయాలా? కాయుట. తోటను కాయాల. ఏదేనులో తోట ఉంది, తోటను కాయడానికి అక్కడ ఉంచాడు. సో కాచి సేద్యపరిచి వీళ్ళు సాధించేది ఏంటి అంటే అయ్యా ఫలములు. ఇంత చేసి సాధించేది ఏంటి? దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఫలం. ఏదైనా తోటలో సేద్యం చేయాలి, కాయాలి, ఫలాలు అనుభవించాలి. ఇది మరి ఏదేను దేవుని తోటలో ఉన్నటువంటి ఉద్దేశం. సో ఈరోజు మనము ఆరాధనలో అపోస్తలుల బోధల నుండి తోటలను గూర్చిన ఉపమాన భావం ఏంటి, తోటలను గూర్చిన ఉపమాన భావం ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. అది మన టాపిక్. ఇందులో ఎన్ని తోటలను గూర్చి మనం ఆలోచిస్తున్నాము? 3 తోటలు. బైబిల్లో ఎన్నో తోటలు ఉన్నాయి, వాటిలో 3 తోటలను గూర్చిన ఒక ఆలోచన మనం చేస్తున్నాం. ఈ 3 తోటలో మొదటిది ఏదేనులో దేవుడైన యెహోవా తోట. ఏదేనులో ఆ తోట వేసింది ఎవరు? దేవుడైన యెహోవా. ఆయనదే తోట. సో ఆదామవ్వలను దేవుడు ఏం చేశాడు? అందులో ముందు ఉంచెను. ఉంచెను అనే పదాన్ని మీరు చూడాల. ఉంచెను. ఉంచింది ఎందుకు అంటే సేద్యంగా చేయాలి. సేద్యం చేసిన తర్వాత పెరిగేటప్పుడు దానికి ఏం కావాలా? కాపుదల కావాలా. సేద్యపరిచి కాస్తేనే ఏమొస్తాయి? ఫలాలు వస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఓవరాల్గా మనం ఒక బైబిల్ కాన్సెప్ట్ 66 పుస్తకాల సారాంశాన్ని గ్రహించడానికి ట్రై చేస్తున్నాం 3 తోటలను గూర్చిన వివరణలో. ఇక రెండో విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, ఈ విశ్వంలో అక్కడ ఏదేను అనేది లోకాన్ని ఉద్దేశించింది. ఈ విశ్వంలో ఇశ్రాయేలు జనాంగం అనేది భౌగోళికంగా ఆలోచించినప్పుడు భూకేంద్రంలో ఉన్నారు. వాళ్ళని భూకేంద్రంలో ఉంచెను. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎక్కడ ఉంచారో భూకేంద్రము. భూకేంద్రం అంటే భూమి గోళాకారంగా ఉంటే దానికి సెంటర్ పాయింట్ ఒకటి ఉంది కదా, ఆ పాయింటే ఇశ్రాయేలు ఉన్నటువంటి జెరూసలేము. సో దేవుడు వాళ్ళను ఈ భూమి మీద సెంటర్లో ఉంచాడు. వాళ్ళు ఏదేల్లో ఉంచాడు, వీళ్ళని ఎక్కడ ఉంచాడు? భూగోళంలో మధ్యలో ఉంచాను. సో భూగోళ మధ్యలో ఉంచాను. ఎవరిని ఉంచాను అంటే, సో ఇశ్రాయేలీల తోట కదా ఇది. అందుకని వాళ్ళని ఉద్దేశిస్తూ మనం ఆలోచించుకోవాలి. ఇశ్రాయేలీలను భూకేంద్రంలో ఉంచాను. అంటే భూకేంద్రం అంటే భూమి యొక్క కేంద్ర బిందువు. ఇక్కడ వీళ్ళని ఉంచాడు దేవుడు. సో వీళ్ళని కూడా దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, వీళ్ళని ఒక తోటగా ఉంచింది ఎందుకు అంటే, మళ్ళా చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం చూసాం మనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం.
యెషయా 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. ఇది వచ్చి ఆది కాండము 2వ అధ్యాయము 8వ వచనము 15వ వచనము. ఈ యొక్క తండ్రి యొక్క ద్రాక్ష తోట యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల వరకు చూస్తాం. 3 ద్రాక్ష తోటల గురించిన వివరణ. సో వీళ్ళని ఎందుకు ఉంచాడు? భూకేంద్రంలో ఉంచాడంటే భూమి మీద అంతటా ఎందుకు ఉంచాడో ఒకసారి చూద్దాం. యెషయా 5వ అధ్యాయము 1 నిమిషం ఎందుకు ఉంచాడు అనే పాయింట్ మాత్రం చూద్దాం. మొత్తం చదివారు మీరు. ఆయన వాళ్ళ తోటలో భూకేంద్రంలో ఎందుకు ఉంచాడు? సెంట్రల్లో ఇశ్రాయేలు జనాంగాన్ని భూకేంద్రంలో ఎందుకు ఉంచాడు? 4వ వచనం చదువుకుందాం, లేక 2వ వచనం చదువుకుందాం. ఆయన దాన్ని బాగా తువ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూస్తున్నాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాశాను. 3వ వచనం 4వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చువలనని మిమ్మును నేను ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలడు? అది ద్రాక్ష పళ్ళు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఆలోచించుడి. ఓకే, ఇక ఏం చేస్తానో, నేను అనుకున్నది జరగనప్పుడు నేను ఏం చేస్తానో అన్న దాని గురించి యెహోవా ఇక్కడ సెలవిస్తున్నాడు. సో ఇక్కడ మనము చూడాల్సిన విషయం కూడా, ఇక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగాన్ని మరి సేద్యపరిచేటట్టు ప్రపంచం ఏదో తోట కాదు, అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆ పరిసర ప్రాంతాలలో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా సేద్యం చేయాలి. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా వాళ్ళు ఏం చేసుకోవాలి? కాయాలి. కాయడానికి ఎవరు కావాలి? కాపరులు కావాలి. కాయడానికి ఎవరు కావాలి? కాపరులు. అందుకే పాత నిబంధనలో మేపర్ అంటారు తమిళ్లో. సో పాత నిబంధనలో కొంతమంది కాపర్లు బాగున్నారు, కొంతమంది కాపర్లు సరిగా లేదు. యెహెజ్కేల్లో కానీ యెషయాలో కానీ ఇర్మియాలో కానీ చూసినప్పుడు కాపర్లు సరైన రీతిలో లేరు. కాపుదల లేకపోతే ఆ తోట మేసివేయబడుతుంది. ఏం చేయబడుతుంది? మేసివేయబడుతుంది. దేవుడు కోరుకున్న ఫలాలు ఫలించకపోతే అక్కడ ఏం చేస్తానన్నాడో కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తానన్నాడో చూడండి ఒకసారి. అది మేసివేయబడు అంటే కాపర్ లేకపోతే ఏమవుతుంది? ఆ కాపర్లు మంచి వాళ్ళుగా లేకపోతే ఇక్కడ ఏమవుతుంది? మేసివేయబడుతుంది. కంచెను కొట్టివేసేదను. ఓకే, పాడు చేసేదను. పాడుతో త్రోవబడదు. దానిలో గచ్చ పొదలను పలు రక్కసి చెట్లను బలిసి ఉండును, దాని మీద వర్షింప ఆజ్ఞ ఇచ్చేది. సో అది ఎదగాలంటే ఏం కావాలంటున్నాడు ఇక్కడ? అయ్యా కాపుదల ఓకే, నీళ్ళు కావాలా? సేద్యం చేయడానికి ఏం కావాలా అనేది ఆలోచిస్తున్నాం ఇక్కడ. సేద్యం చేయడానికి నీళ్ళు కావాలి. ఆకాశం నుండి ఏం కావాలంటున్నాడు? మేఘాలకు అప్పగిస్తానంటున్నాడు. మరి ఏదైనా తోటలో వాళ్ళకి ఆకాశం నుండి ఏమైనా వర్షం అవసరమా? వాళ్ళకి అక్కడ అవసరమా? అక్కడ అవసరం లేదు. నీటిలోని తేమే
ఆవిరిగా వాళ్ళకు ప్రారంభంలో వ్యవసాయం జరగబడేటట్టుగా చూస్తున్నాం. మొత్తానికి సేద్యం చేయడానికి ఏం అవసరం మనకి మరి అర్థమైంది? నీళ్లు అవసరము. ఏ అవసరము? నీళ్లు అవసరం. ఈ పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. సేద్యపరచడం అంటే ఏంటో మనం చూడాలి. సేద్యం చేయడం అంటే ఏమేమి చేయాలి? నీళ్లు కట్టడము, ఇంకేం చేయాలి? సేద్యం చేయాలంటే మొక్కలు పనికిరాని వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. బలమైన ఎరువులు వాటికి వేయడమే ఏం చేయడము? సేద్యపరచడం. సో ఇది ఇక్కడ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఇక్కడ కూడా అవసరము, ఇక్కడ కూడా అవసరం. అవి ఇక్కడ సేద్యం చేయాలన్నా నీళ్లు కావాలి. కలుపు మొక్కలు ఏం చేయాలా? తీసిపడేయాలి. మళ్ళా బలమైన ఆహారము ఇక్కడ వాళ్ళకి సిద్ధపరచాలి. శక్తివంతమైన వాటికి సమకూర్చాలి. ఇది ఓకే అయితే మళ్ళీ ఏం కావాలి? కాసేదానికి కాపరి కావాలి. సో అక్కడ కాపరిగా వీళ్ళని ఉంచితే వీళ్ళు ఏం చేశారు? కొంతకాలానికి అక్కడ నుంచి ఏమైపోయారు? వీళ్ళు విడిపోయినారు కాదు, తరివేసాడని చెప్పాలా? ఎవరు విడిపోయినారు? ఏదైనా తోటలో నుంచి ఆదామోలు ఏం చేశాడు? తరివేశాడు. తరివేసి మళ్ళా దానికి ఏం అవసరమైంది? ఎవరిని పెట్టాడు? ఏదైనా తోటలో కెరూబులను పెట్టుకున్నాడు దేవుడు. సేఫ్ తన జోన్. మనిషి మీద నమ్మకం లేకపోతే అక్కడ ఎవరిని పెట్టాల్సి వచ్చింది? దేవుడే తనకు సంబంధించిన వాళ్ళని పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలి? సేద్యపరచుట. వీరికి ఇచ్చిన నిబంధనలో వీళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలు జనాంగం వాళ్ళు సేద్యం అవ్వాలి. సేద్యపరచబడిన తర్వాత ఏం చేయాలి? మళ్ళా వీళ్ళకి ఇక్కడ ఏం అవసరమైంది? వీళ్ళ జనం విస్తరణలో వీళ్ళకి కాపుదల అవసరమైంది, కాయాల్సి వచ్చింది. ఈ యొక్క ద్రాక్ష తోటను కూడా ఏం చేయాల్సి వచ్చింది? కాయుట. సేద్యపరచుట, కాయుట. సో ఇక్కడ కూడా కష్టపడి సేద్యం చేసి కాస్తే ఎక్కడైతే ఫలాలు అయితే ఫలించింది, కానీ ఏం ఫలాలు ఫలించింది? దేవుడు ఆశించిన ఫలాలు ఇశ్రాయేలు జనాంగము ఫలించలేకపోయారు. సో ఇక్కడ కూడా దేవుడు ఎదురు చూస్తున్నది ఫలము. కాకపోతే ఏ ఫలం ఇది? కారు ద్రాక్ష. అంటే కారు అంటే సో చేదుతో కూడినటువంటి ఒక ఫలాలు. ఇశ్రాయేలు జనాంగం దేవుడు ఎదురు చూసిన ఆశించిన ఫలాలు వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఫలించలేకపోయారు. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇశ్రాయేలు ఏం జరుగుతోంది? బాంబింగ్సే, యుద్ధాలే ఈనాడు ఇక్కడ. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాలను వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? అందువలన నేను ఆశించిన ఫలాలు ఫలించినప్పుడు ఈ ల్యాండ్ నాకెందుకని దాన్ని కొట్టేస్తానన్నాడు. అక్కడ ముళ్ళ చెట్లు, గచ్చ పొదలు ఇవన్నీ ఫలించడానికి అనుకూలమైన స్థితి అక్కడ లేకుండా చేస్తానన్నాడు. అందుకని వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొంతమంది ఇశ్రాయేలు చెదిరిపోయారు. ఏమైపోయారు? చెదిరిపోయిన వాళ్ళు గొప్ప గొప్ప దేశాల్లో సెటిల్ అయిపోయినారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు అనేక మంది వాళ్ళను ఉపయోగించుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు అంటే దేవుడు ఆశీర్వదించిన జనము. సో వీళ్ళకి మనం సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని ఈరోజు ప్రపంచంలో కొన్ని దేశాలు, అందుకొంత దేశమైన ఇశ్రాయేలుని ఏం చేస్తూ ఉన్నారు? కాపాడుకుంటున్నారు. కావలసిన ఆయుధాలని ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు, ఆర్థికంగాను అన్ని విషయాల్లో. వీళ్ళు దేవుని బిడ్డలు. వీళ్ళకి మనం సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. వీళ్ళకి ఇచ్చిన మైండ్, ఐక్యూ అంటాం కదా, వాళ్ళకి ఎక్కువ.
ప్రపంచంలోనే. అందుకని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వాళ్ళను తమ ఉద్యోగాల కోసం వాళ్ళ దేశాలకు ఇంటర్వ్యూ చేసి ఏం చేసుకుంటున్నారు, పిలుచుకుంటున్నారు. ఈరోజు టెక్నాలజీలో అన్ని విషయాల్లో వాళ్ళే నెంబర్ 1. అన్ని రంగాల్లో, విద్య, వ్యాపారం, వ్యవసాయం, అన్ని రంగాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీ నెంబర్ 1లో ఉంది. ఇది దేవుడు ఆ రోజు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం. ఒకసారి ఒక క్వశ్చన్ చూడండి, దేవుడు వాళ్ళకి అధికం చేశాడా, ఇది దేవుడే చేశాడా, వీళ్ళతో సొంత తెలివితేటలతో ఏమైనా నెంబర్ 1 అయ్యారా? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. దేవోక్తులు యూదుల పరము చేయబడింది. ఇక్కడ యూదులను ఉద్దేశించి చెప్తున్నారు. ఇది వచ్చి యెహోవా వనం. ఇశ్రాయేలు దేవుడు ద్రాక్ష తోట అయితే యూదులు ఏమంటున్నాడు అక్కడ? యెహోవా వనము. ఇక్కడ ఒక మాట మాత్రం మనం చూస్తున్నాం, ప్రతి విషయమందును అధికమే. ఇంకా ప్రతి విషయం అనేది ఇంకా దాంట్లో మనం ఏమి వేరేమి ఏది ఎత్తుకున్నా, ఏ రంగం ఎత్తుకున్నా ప్రతి విషయం అన్నప్పుడు వాళ్ళు దేవుడు ఏం చేశాడు? అధికమే. వాళ్ళలో కొంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, కొంతమంది ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకున్న వాళ్ళు అధికంగానే ఉన్నారు, ఇంకా ఉపయోగించుకున్న వాళ్ళు అధికంగా లేకపోయారు. కాబట్టి 2వ ద్రాక్ష తోట అయినటువంటి ఇశ్రాయేలు జనాంగా నుంచి కూడా దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సేద్యంలో ఏం చేయాలంట? సేద్యపరిచేటప్పుడు ముఖ్యమైన విషయాలు ఏవేవి అనుకున్నాము? నీళ్లు కట్టాలి, మొక్కలు తీసేయాలి. నీళ్లు, కలుపు, మొక్కలు తీసేయాలి. 3వది ఏం చేయాలి? శక్తివంతులుగా చేయాలి. శక్తివంతులుగా బలవంతుని చేతిలో వాళ్ళందరూ ఏమయ్యారు? బాణాలుగా వాడబడాలి. శక్తి కావాలి. చెట్టు ఎదిగి ఫలించడానికి దానికి ఏం కావాలా? శక్తి కావాలి. నాటిన విత్తనం కొంచెం ఎదిగి అది నిలబడి ఫలించడానికి దానికి ఏం కావాలా? శక్తి కావాలి. ఇది సేద్యం చేయడం అంటే. దీనికి కావాల్సిన నీళ్ళంతా దేవుడే సిస్టమ్ చేస్తున్నాడు. ఫిజికల్, ఈ 2 భౌతిక సంబంధమైన ఏర్పాట్లు. ఏదైనా తోట కావచ్చు, యెహోవా ద్రాక్ష తోట కావచ్చు, ఈ 2 భౌతిక సంబంధమైన విషయాలను ఉద్దేశించి చెప్పబడింది. ఇక్కడ కోరుకుంటున్నది నిజంగానే మంచి మామూలు ఫలాలే. ఇక్కడ కోరుకుంటున్నది నిజంగా ద్రాక్ష తోటే. కానీ దీనికి ఒరిజినల్ అక్కడ దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు అనుకున్న సాదృశ్యమైన ఒరిజినల్ ఫలము, కారు ద్రాక్ష కాయలు కాదు కదా. దేవుడు కోరుకున్న ఫలమేంటో ఇక్కడ ఒక్కొక్కరు నాటబడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగంలో వీళ్ళు ఏమయ్యారు? నాటబడ్డారు. మరి ఇక్కడ తండ్రి యొక్క ద్రాక్ష తోటలో డైరెక్ట్గా తండ్రి ఏం చేస్తున్నాడు? ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు, సేద్యం చేస్తున్నాడు. అక్కడ ఆదాముకి ఇచ్చాడు సేద్యం చేయమని, ఇక్కడేమో ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చాడు సేద్యం చేయమని. ఇక్కడ డైరెక్ట్గా తానే ఏం చేశాడు? టేకప్ చేశాడు ఈ కేసుని. ఆదాములు అనుకున్న పని చేయలేకపోయారు. మరి ఇశ్రాయేలు జనాంగము మోషే ద్వారా నేను ఆశించిన ఫలాలు ఫలించలేకపోయారు. ఇంకా డైరెక్ట్గా ఎవరు వ్యవసాయాలకు దిగారు? దేవుడైన యెహోవానే వ్యవసాయకుడిగా దించి ఒక ద్రాక్ష తోట, నవీన ద్రాక్ష తోటలో తన కుమారుడైన క్రీస్తునే ఏమేశాడు? ఆయన ద్రాక్ష వల్లి. నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయం ఆయన చేసుకుంటున్నాడు. ఇప్పుడు సేద్యం ఆయన చేసుకుంటున్నాడు. సేద్యం ఆయనది. ఆయన ఒక ద్రాక్ష వల్లి వేశాడు. అది కూడా సెంటర్లోనే వేశాడు, భూకేంద్రంలోనే వేశాడు, యెరూషలేములోనే.
బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి యెరూషలేములో చనిపోయినటువంటి యేసుక్రీస్తే ద్రాక్షవల్లి. మరి ద్రాక్షవల్లిలు ఏముంటాయి? తీగలు ఉంటాయి. ఆనాడు తీగలు ఎవరయ్యా అంటే అక్కడ ఉద్దేశించి ఎవరిని తీగలని చెప్తున్నాడు? 12 మంది అపోస్తలులను ఉద్దేశించి 12 మంది. ఈ తీగలు యెరూషలేము మొదలుకొని యూదయ, సమరయ, భూదిగంతముల వరకు తీగలు విస్తరించాలి. ఒకసారి అపోస్తలు 1:8 చదవండి. అపోస్తలు 1:8. అపోస్తలు 1:8 వచ్చినాము. పరిశుద్ధాత్మ ఈ వ్యవసాయంలో ఎవరు తీస్తున్నాడు? దేవుడు ఫస్ట్ క్రీస్తుని తీస్తున్నాడు, పరిశుద్ధాత్మను తీస్తున్నాడు వ్యవసాయం చేయడానికి. వ్యవసాయంలో మనకి ఏమేం కావాలనుకున్నాం? ఇక్కడ వ్యవసాయంలో ఏం కావాలా? నీళ్ళు కావాలా? కలుపు మొక్కలు తీయడానికి రాజు కావాలి. యేసుక్రీస్తు ద్రాక్షవల్లిగా, ఆయనే రాజుగా, ఆయన రాజ్యంలో దుర్నీతి పరులందరినీ ఏం చేసేస్తాడంట? ఆయన తీసేస్తానంటున్నాడు. దుర్నీతి పరులందరినీ, వేస్ట్గా కలుపు మొక్కలన్నిటినీ తీసివేసి మళ్ళీ ఏం చేయాలా? శక్తివంతులగినట్లు దేవుడు ఎవరిని పంపుతున్నాడు ఈ లోకానికి? పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఆయనలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. శక్తి వచ్చినప్పుడు ఏం చేస్తారంట? చదవాల. శక్తి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఏ పని చేస్తారు? యెరూషలేములోను యూదయ, సమరయ దేశములందు అంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎదురని యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఇక్కడ ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు ద్రాక్షవల్లి. వ్యవసాయం ఎవరు చేసేది? ఇక్కడ సేద్యం చేస్తాడు ఎవరు? తండ్రిని దేవుడే టేకప్ చేశాడు ఈ కేసుని. ఎందుకంటే అనుకున్నట్టు మొదటి ఫ్యామిలీ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళ నుంచి వచ్చిన ఒక సంతతిని నా ప్రియుడు అని పాడుతున్నాడు వాళ్ళ గురించి. వాళ్ళు అనుకున్నట్టు ఫలించలేదు. ఇక రంగంలోకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మే దిగారు. తండ్రి వ్యవసాయకుడు, ద్రాక్షవల్లి యేసుక్రీస్తు. వాళ్ళ శక్తివంతులుగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. కాబట్టి సంఘము, క్రీస్తు సంఘము అనేటువంటి ద్రాక్ష తోటలో మనం ఉన్నాము. దీని గురించి అనేక వివరాలు ఉన్నాయి. వీటి గురించి కొన్ని మాటలు చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ ఈ క్రీస్తు సంఘాన్ని ఇక్కడ సెంట్రల్ పాయింట్ ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇది కూడా ఎక్కడ నాటాడు? ఇశ్రాయేలును ఎక్కడ నాటాడు? భూకేంద్రంలో నాటాడు. అది కూడా అక్కడే ఉంది. ఈ సంఘాన్ని కూడా ఎక్కడ నాటాడు? అది కూడా అందుకే ఇప్పుడు మీరు చదివారు కదా, మొదట ఎక్కడ శక్తి పొందినప్పుడు యెరూషలేములోను. యెరూషలేము భూకేంద్రం ప్రపంచానికి. అక్కడ స్టార్ట్ అయిన ఈ తీగలు ఏమవ్వాలి? ఈ 12 మంది ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. తీగలుగా, సంఘాలుగా దాన్ని స్టార్ట్ చేశారు. మన దేశానికి తోమ వచ్చాడని మనం నమ్ముతున్నాం. ఒక తీగ ఇక్కడికి వచ్చింది. వచ్చి వాళ్ళు సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలు, ఫలించే బాధ్యతలు ఎవరికి అప్పగించారు? సేద్యం చేసే బాధ్యతను ఎవరికి అప్పగించారు? అపోస్తలులకు అప్పగించేశారు. అపోస్తలు వల్ల ఎవరికి అప్పగించేశారు? సంఘానికి అప్పగించేశారు. ఎవరికి అప్పగించేశారు? సంఘానికి, క్రీస్తు సంఘాలకు అప్పగించారు. ఇప్పుడు క్రీస్తు సంఘం ఏం చేయాలి అంటే, మరి దేవుడు మనను తోటలో ఉంచాడు. దేవుని తోటలో మనలను వ్యక్తులుగా, కుటుంబాలుగా ఉంచాడు అనేది మొదటి పాయింట్. ఉంచిన మనకు దేవుడు అధికారం ఇస్తున్నాడు. ఏం చేసే అధికారం? సేద్యము చేసే అధికారం. మొత్తం చేసేది ఆయనే. మనకు విధేయత చూపిన వారికి అధికారం ఇస్తున్నాడు. అందుకే శిష్యులతో చెప్తున్న మాట ఏమనంటున్నాడు? పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి మీకు అధికారం ఇస్తున్నాను.
మరొక దగ్గర యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నా తండ్రి నాకు రాజ్యం అనుగ్రహించినట్లు నేను మీకు రాజ్యం అనుగ్రహిస్తానంటున్నాడు. రాజ్యం అనేది తోట, క్రీస్తు సంఘం అనేటువంటి తోట. తోటలో ఉన్న వారికి దేవుడు ఏమి ఇస్తున్నాడు అంటే అధికారం ఇస్తున్నాడు. ఏ అధికారం ఇస్తున్నాడు అంటే సేద్యపరచడానికి, కాయడానికి. సేద్యము కాయుట జరిగితే ఈక్వల్ ఏం జరుగుతుంది? ఫలాలు వస్తుంది. దేవుడు కోరుకున్న ఆత్మ ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము మనం ఫలించాలి అంటే ఇక్కడ సేద్యం జరగాలి, ఇక్కడ కాయడము జరగాలి. దీనికి మోడల్గా ఆయనే చెప్తున్నాడు. కాపర్లు నియమించిన దేవుడు, కాపర్లకు కాపరి ఎవరు? దాని పేరు కాపర్లకు కాపరి, ప్రధాన కాపరి అని బైబిల్లో రాయబడింది. రాజులకు రాజు ఎవరు? రారాజు. రాజులకు రాజు ఆయన. మనం రాజులు అయితే రాజులకు రాజు ఆయన. మనం యాజకులు అయితే ఆయన ప్రధాన యాజకుడు. మనము క్రీస్తు సంఘం అనే తోటను కాసి కాపర్లుగా ఉంటే, కాపర్లుగా ఉంటే ఆయన ప్రధాన కాపరిగా ఉంటాడు. వ్యవసాయం చేసేటప్పుడు కొన్ని కలుపు మొక్కలు మనం తీసేస్తుంటాము, కొన్ని నీళ్లు కడుతూ ఉంటాము. వాక్యము అనే నీళ్ళను దేనితో పోల్చబడింది? వాక్యంతో పోల్చబడింది. వాక్యంతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తివంతులు అయ్యేటట్లు ఈ క్రీస్తు సంఘాన్ని బలపరిచే బాధ్యత ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? సంఘంలో ఉన్న అందరికీ ఉంది. సో వీటి గురించి కొన్ని విషయాలు చూసి మనం ముగించేద్దాం. టైం అయిపోయింది. ఈరోజు మన టైం 10 గంటలు అయిపోయింది. వీటిని గురించి వివరణాత్మకంగా మరి మెటీరియల్తో కూడా మనం మరొకసారి కలుసుకుందాం. సో ఇక్కడ క్రైస్తవులు, వీళ్ళెవరమ్మా? క్రైస్తవులు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించిన వాళ్ళందరూ ఎవరు? క్రైస్తవుడు. వీళ్ళని కూడా ఎక్కడ ఉంచాడు దేవుడు? క్రైస్తవులను భూకేంద్రంలో ప్రారంభించాడు. అంటే అక్కడ ఉంచాడు అని అర్థం. భూకేంద్రం ఏది? యెరూషలేమే. సంఘం మొట్టమొదటి ఇక్కడ ప్రారంభమైంది యెరూషలేములోని. అక్కడి నుంచి ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంది? విస్తరించే తీగలు మనమందరం. ఈ తీగలకి ఏం కావాలంటే సేద్యం కావాలి, కాపుదల కావాలి. సేద్యం చేయాలి, కాపుదల చేయాలి. సో ఇక్కడ కూడా సేద్యపరచాలి. ఇక్కడ ఏం చేయాలమ్మా? సేద్యపరచుట. ఈ రెండు కూడా భౌతిక సంబంధమైన సేద్యాన్ని పోల్చబడింది. ఇది ఏ సేద్యం చెప్పడం జరుగుతుంది? ఆత్మీయంగా ఉన్న సేద్యం. ఇది నేల అయితే నిజంగానే నేలే, ఇది చెట్టు అయితే నిజంగానే చెట్టే. కానీ ఇది ఆత్మీయమైన నేల అంటే ఏదంటే, ఆత్మీయ నేల ఇది. నాటబడిన వారికి, నాటబడిన వాళ్ళు ఆ యొక్క తోటలో నాటబడుతున్నారు. నాటబడిన వాళ్ళకి సేద్యం చేయాలా? మనందరం నాటబడిన వాళ్ళము. సో నాటబడిన ఆ తోటలో ఏముంటాయి? మొక్కలు వస్తాయి. దాన్ని తీసేయాలా? ఇక్కడ ఎక్కడ నాటబడుతున్నాం? ఇక్కడ ఎక్కడ సేద్యం చేయాలంటే హృదయంలో హృదయం అనే నేలలో శుద్ధి చేయబడి. ఇది నేల అంటే నిజంగానే నేల, అది చెట్టు అంటే నిజంగానే చెట్టే, అది నిజంగా ద్రాక్ష తోట నిజంగా ద్రాక్ష తోటే. ఇక్కడ నిజంగా ద్రాక్ష తోట కాదు ఇది అనుకున్నట్టు మనం నేల, ఈ ల్యాండ్ కాదు. ఇక్కడ అనుకున్నట్టు కలుపు మొక్కలు, బక్కసి రెక్కసి రాళ్ళు అది కాదు. ఇక్కడ స్వభావాలను దాంతో పోల్చాడు. ప్రాచీన స్వభావాలు. ఇక్కడ సేద్యం జరగాలి.
ఇక్కడ సేద్యాలు, ఇక్కడ మళ్ళీ ఏమేమి అవసరము? నీళ్లు, కలుపు మొక్కలు తీసే సిస్టము, శక్తివంతమైన ఆహారం, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. సో ఇక్కడ ఆత్మీయ సేద్యం. ఇది ఏ సేద్యం? ఇది ఆత్మీయ సేద్యం. ఈ రెండు భౌతిక సేద్యాలు. అది కూడా అలంకార రూపంలో చెప్పడం జరిగింది. అందుకే వాళ్ళ ఏరియాలో ఎక్కువగా ద్రాక్ష చెట్లు నాడతారు కాబట్టి వాళ్ళకు ద్రాక్ష రసము మనకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. తెలుసులేము, ఆ ప్రాంతాల్లో ఎక్కువ ద్రాక్ష తోటలు. అక్కడ సేద్యం చేసి ఎక్కువగా బంగారు బిస్కెట్లు దొరుకుతాయి. కావాలా? అక్కడికి వెళ్ళిపోండి. మీకు నీళ్లు దొరికినట్టు పెట్రోల్ దొరుకుతుంది. ఓకేనా? కానీ మనకు పెట్రోల్ 112 రూపాయలు అంటే ఆడ 12 రూపాయలు ఉంటుంది. అది వాళ్ళు బ్లెస్డ్. ఆ విధంగా వాళ్ళు అమ్ముకునేటట్టు, వాళ్ళు వ్యాపారం చేసుకునేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. కానీ వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. వీళ్ళైనా వాళ్ళైనా దేవుడు భూకేంద్రాన్ని యెరూషలేం చేశాడు. మనుషులకు భూకేంద్రంగా ఎవరిని నిర్ణయించాడంటే యేసుక్రీస్తును నిర్ణయించాడు. మనుషులందరి హృదయాలలో రాసుగా ఎవరిని ప్రతిష్ఠించుకోమన్నాడు? యేసుక్రీస్తు. అందుకే నేను తలుపు యొద్ద నుండి ఏమంటున్నాను? తట్టుచున్నాను. ఈ నేల, హృదయము అనే నేల, అక్కడ వేయబడే విత్తనము, అది మొలిచి ఎదిగి ఫలించే శిష్టానికి చేయబడే వ్యవసాయం, సేద్యం. ఇక్కడక్కడ ఏమవసరము? సేద్యపరిచిన తర్వాత కాయాలి, కాయుట. ఇక్కడ కాయడానికి ఎవరు అవసరము? కాపర్లు అవసరము. ఇక్కడ కాయడానికి ఎవరు అవసరము? కాపరులు. పాత నిబంధనలో ఇస్రాయేలు జనాంగాన్ని ఇక్కడ కాపర్లు పెట్టాడు దేవుడు. వాళ్ళ మంది కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. ఇక్కడ కూడా దేవుడు కాయడానికి, సంఘాన్ని కాయడానికి కొంతమంది కాపర్లు చేశాడు. ప్రధాన కాపరిగా ఎవరు ఉంటానన్నాడు? యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన కాపరి. కాపరి ఏం చేస్తాడు? అయ్యా కాస్తాడు. కాసే కాపరి ఏం చేస్తాడు? కాపరి దేన్ని కాయాలి? ఇక్కడ ఈడ కాదు, అక్కడ కానీ గొర్రెలను కాయాలని చెప్పాడు. గొర్రెలు ఎవరంటే ఆడ యోధులు, ఇక్కడ ఇశ్రాయేలు, ఇక్కడ మనము. నిజమైన కాపరి ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడు. గొర్రెల కొరకు ఏం పెట్టాలా? ప్రాణం పెట్టాలి. అలాంటి కాపర్లుగా ప్రతి సంఘంలో పురుషులందరూ ఉండాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మన సంఘంలో కూడా త్వరగా సంఘ పెద్దలు, కాపరులు తయారవ్వాలని దేవుడు ఎన్నో ఏర్పాట్లు మనకు, మరి గొప్ప గొప్ప అంశాలను బ్రదర్ డానా ఎవర్సన్ గారి ద్వారా కాపర్లకు సంబంధించిన పుస్తకాలు కూడా సిద్ధపరిచి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి క్రీస్తు సంఘంలో కూడా కాపర్లు అవసరము. కాపర్లు ఎందుకు అవసరం అంటే, గొర్రెలు బయటికి వెళ్లకుండా కాయాలి. బయట నుంచి లోపలికి ఏమి రాకూడదు. తోడేళ్ళు వచ్చి ఏం చేస్తాయి? గొర్రెలు లాక్కుపోతుంది, ఇది చెప్పినట్టు చీల్ చేస్తుంది, నువ్వు చెప్పినట్టు ఏమైనా చేయొచ్చు. ఈ మూడింటిలో లాక్కెళ్తుంది, ఈడ్చుకెళ్తుంది అని చెప్పినట్టు. కొన్ని నువ్వు చెప్పినట్టు గొర్రెలు ఏం చేస్తుంది? మింగేస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ గొర్రె, ఆ కాపరి ఏం చెప్తాడో ఈ గొర్రె అదే చెప్తుంది. యేసుక్రీస్తు చెప్పింది ఎప్పుడు? మా అయ్యగారు ఇలా చెప్పారండి, ఆయన చెప్పినట్టు మేము చేస్తామంటే ఆయన ఈ గొర్రెని ఏం చేసేస్తున్నాడు? మింగేస్తున్నాడు. ఎంతసేపు అని ఎవరి గురించి? అయ్యగారి గురించే చెప్తాడు. కానీ ప్రధాన కాపరి గురించి వాడు యేసుక్రీస్తు ఇలా చెప్పాడు, అపోస్తలులు ఇలా చెప్పాడు అది కాదు. మా అయ్యగారు ఇలా చెప్పారండి, పాపం అంటే జన్మ పాపమేనండి, మా సంఘంలో స్త్రీలు మాట్లాడొచ్చండి, మా అయ్యగారు చెప్పారండి, నీ రాజ్యము వచ్చునుగాక అని చెప్పారండి, మా అయ్యగారు చెప్పారండి, 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరగబోతుందని. యేసుక్రీస్తు చెప్పింది, అపోస్తలులు రాయించింది, పరిశుద్ధాత్మ చెప్పింది, అది సైడ్ పెట్టు. మా అయ్యగారు చెప్పారు అంటే అయ్యగారు ఏం చేసినాడు? కొన్ని గొర్రెలు ఏం చేశాడు? మింగేసిన లోపల ఉండేవాడు ఎవరి గురించి చెప్పాలి? ఎంతసేపు అయినా మింగిన వాడి గురించి కదా చెప్పాలా? ఈ మింగేటువంటి మింగే వాళ్ళకు డైరెక్టర్, స్క్రీన్ ప్లే పితామహుడు ఎవరు? ఇలాంటి
కాపలు మింగేసిన, కాపల్లే మింగేసిన మింగుడకు పితామహుడు ఎవరంటే ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహములు వెదుగుతూ తిరుగుచుండిన వాడు ఎవడు? సాతానుడు. మింగడానికి పితామహుడు. ఎవరిని మింగడానికి? కాపరులను మింగడానికి పితామహుడు. అని చిన్న చిన్న కేసులతో డీల్ చేయడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క కేసుని వీళ్ళంతా మనం చూసుకోవచ్చు. కానీ ముందు ఎవరిని మింగేద్దాం? కాపరిని మింగేద్దాం. కాపరిని మింగేస్తే కాపరి వాళ్ళందరినీ ఏం చేస్తాడు? వాళ్ళందరినీ కాపరి మింగేస్తాడు. కానీ కాపరి ఏం చెప్తాడో అదే వాళ్ళకి శాసనం. కాబట్టి కాయుట. సో ఇక్కడ కూడా ఏం జరగాలమ్మా? ఫలాలు. ఇక్కడ ద్రాక్ష తోట పొలాలు కావాలి. ఇక్కడ ఏ ఫలం కావాలి? ఆత్మ ఫలము కావాలి. ఏం ఫలం కావాలి? ఆత్మ ఫలం కావాలి. సో ఈరోజు మనం నేర్చుకున్న అంశము, చివరిగా వచ్చిన వాళ్ళని ఉద్దేశించి, లేటుగా వచ్చిన వాళ్ళని ఉద్దేశించి ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. తోటలను కూర్చిన ఉపమాన భావం ఏంటి? బైబిల్లో ఒక 3 తోటలను కూర్చి ఈరోజు సర్వే చేసాం. అందులో మొదటి తోట పేరు ఏదెనులో దేవుడైన యెహోవా తోట. యెహోవా వేసిన తోట. అది తోట ఎవరిది? యెహోవాదే. అక్కడ ఆదాము అవ్వలను అక్కడ ఉంచాను. ఆదాము అవ్వలను అక్కడ ఏం చేశాడు? ఉంచిన ఉద్దేశం ఏంటి? సేద్యపరచాలి, కాయాలి. ఈ 2 ఉద్దేశాలు నెరవేర్తే ఫలితం ఫలాలు. రెండవ ద్రాక్ష తోట ఎవరు? యెహోవా ద్రాక్ష తోట. యెహోవా ద్రాక్ష తోటగా ఎవరున్నారు? వాళ్ళను నాటింది కూడా ఎవరు? యెహోవాయే. వీళ్ళను కూడా అక్కడ ఏదైనా తోటలో ఉంచిన ఆయన వీళ్ళని ఎక్కడ ఉంచాడు? ఇశ్రాయేలును భూకేంద్రంలో ఉంచాడు, యెరూషలేములో ఉంచాడు. వీళ్ళను అక్కడ ఉంచిన ఉద్దేశం ఏంటి? సేద్యపరచాలి. అక్కడే ప్రతి విధమైన టెక్నాలజీ ప్రపంచానికి అందాలి, దైవికంగా కానీ భౌతికంగా కానీ. రెండవది, సేద్యపరిచిన వాటిని ఏం చేయాలా? అంతవరకు కాయాలి. మధ్యలో ఎగిరి దూకే వాళ్ళు జంపింగ్లు ఉంటాయి. కొన్ని గొర్రెలు దాటండి తెలుసు కదా. ఈ మధ్యలో బనబస్ గారు ఒక విషయం చెప్పారు. ట్రైన్ వస్తూ ఉంది, ఒక 50-100 గొర్రెలు చూస్తూ ఉందంట ట్రైన్ వచ్చేదాన్ని. ఎన్ని ఉంటాయి బ్రదర్? సుమారుగా 200 గొర్రెలు ఉంటాయా? ట్రైన్ ఎలా వస్తుందో చూస్తూ ఉన్నాయి గొర్రెలు. పాపం దగ్గరకు వచ్చింది, ఒక గొర్రె దూకిందంట ప్లాట్ఫామ్ మీద. ఆటోమేటిక్గా ఏం చేసింది? అన్ని గొర్రెలు ఎగిరి దూకి అన్ని చచ్చిపోయినాయి. అది గొర్రె దాటి అంటే. కాబట్టి అలా పడకుండా ఉండునట్లు, దాన్ని తప్పించినట్లు ఎవరు అవసరము? కాపరి అవసరం. ఇస్రాయేల్ జనాంగాలు కొంతమంది కాపలు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కాపుదలలో అంతవరకు ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేశారు? ఫలించారు. కానీ దేవుడు ఆశించిన ఫలాలు ఫలించారు. ఇక 3వ ద్రాక్ష తోట ఎవరమ్మా? తండ్రి యొక్క ద్రాక్ష తోట. ఇది సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ ద్రాక్ష తోట ఏది అంటే క్రీస్తు సంఘమే ద్రాక్ష తోట అనే విషయాన్ని ఇక్కడ బైబిల్లో చూడాలి. ఇవన్నీ అడుగుతాడయ్యా, ఏడుందయ్యా క్రీస్తు సంఘం ద్రాక్ష తోటనే అని అడిగినప్పుడు మీరేం చేయాలి? చూపించాలా. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవాలయ్యా. 6వ వచనం నుంచి నేనేం చేశాను? ఎవరినా నాటింది? ఎవరిడా? పౌలు నాటాడు. అపోల్లో ఏం చేశాడు?
నాటిన వాళ్ళకి సేద్యం చేయడానికి మొదట ఏం కావాలా? నీళ్లు కావాలి. నాటిందేమో స్వార్థ, పోసిందేమో బోధ, క్రీస్తు బోధ. నాటింది క్రీస్తును గూర్చిన స్వార్థ, బోధించి క్రీస్తు బోధ. దాన్ని అపోస్తల బోధ అంటాం. ఆ తర్వాత చదవండి. వృద్ధి కలుగు చేసిన వాడు అంటే ఎందుకు దేవుడు కలుగు చేసి అంటేనే ఇది ఎవరి ద్రాక్ష తోట? తండ్రి ద్రాక్ష తోట. కాబట్టి నా తండ్రి వ్యవసాయకుడు అంటున్నాడు. కాబట్టి ఆయన కలుపులన్నీ ఏం చేస్తాడు? తీసిపడేస్తాడు. విధేయత చూపిన వాళ్ళు శక్తివంతులుగా పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు. తోటలో ఉంచిన వాళ్ళకు మంచి నీళ్ళు ఇస్తున్నాడు. కలుపు మొక్కలు తీసి ఉన్న వాటిని ఎదిగేటట్టు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో శక్తివంతులుగా చేసే మన తండ్రి మనకు వ్యవసాయకుడు. మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి ఎవరు వ్యవసాయకుడు? ఈ వ్యవసాయము ఆత్మీయమైన దృష్టితో చూడండి. మన చుట్టూ అతి చెట్లు నాటుకొని ఉంటాం, గోరింటాకు నాటుకుంటాం. అమ్మా దేవుడు దీన్ని భలే వ్యవసాయం చేస్తున్నాడు అనుకోవద్దండి. అది కాదు, అది ఏడు నాటినా వస్తుంది. అది రెండు యుగాలు. ఇప్పుడు సంఘము అనే తోటలో నువ్వు నేను బాప్తీసుకున్నారు ఏమవుతున్నాము? నాటబడుతున్నాము. అపోస్తల బోధ, సహవాసం, రెడ్డి ప్రార్థన చేయటం ఎడతెగకుండా ఉంటే వాళ్ళకి ఏం చేయబడుతుంది? నీళ్లు పోయబడుతూ ఉంది. నాటేవాడు ఒకడు, నీళ్లు పోసేవాడు ఒకడు, కానీ వృద్ధి కలుగు చేసేవాడు ఎవరు? ఎందుకంటే అది ఎవరి ద్రాక్ష తోట? ఆ తండ్రి యొక్క ద్రాక్ష తోట. ఎవరి వనము? ఎవరి వల్లి? ఎవరి ద్రాక్షవల్లి అంటే క్రీస్తు ద్రాక్షవల్లి. మనం ఎవరితో కలిసి ఉండాలి? క్రీస్తుతో కలిసి ఉండడం అంటే అర్థం ఏంటి? క్రీస్తు సంఘంలో ఎన్ని రోజులు ఉండాలి? నిన్ను పొగిడినంత వరకు ఉండి నిన్ను తిట్టి ఆగిపోకూడదు. పొగిడినా తిట్టినా ఏమి రెండు పదాలు మీకు ఎప్పుడు గుర్తు చేస్తుంటాను. మీకు ఏదైనా ఆనందకరమైన విషయాలు వస్తే పొంగిపోవద్దు. బాధాకరమైన విషయాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు. తోటలోనే అంతవరకు సహించిన వాడే ధనుడు కాదు, రక్షింపబడతాడు. లేకపోతే పోతాడు నరకానికి. ధన్యుడికి చిన్న చిన్న పదాలంతా వాడకూడదు. ఇది పెద్ద పదం. రక్షించబడడం, పరలోనికి వెళ్ళడం. ఓకే. కాబట్టి క్రీస్తు సంఘం చూసి మళ్ళీ నేను నాటిన అప్పల్లో నీళ్ళు పోసిన వృద్ధి కలుగు చేయవాడు. ఆ తర్వాత చదవండి. అయ్యా, వృద్ధి కలుగు చేయ దేవునిలోనే కానీ, నాటు వాళ్ళలో కానీ, నీళ్లు పోయేవాళ్ళు కానీ ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఇద్దరు ఒకటే. ప్రతి వాడు తాను చేసిన కష్టం అంటే సేద్యం చేసేటప్పుడు ఏం చేయాలయ్యా? సేద్యం చేసేటప్పుడు ఏం చేయాలా? సేద్యం అయిన తర్వాత ఏం చేయాలా? సేద్యం చేసేటప్పుడు కష్టపడాలి. సేద్యం అయిపోయిన తర్వాత జీతం పుచ్చుకోవాలి. 3 నెలలు రైతు కష్టపడాలి. 3 నెలల తర్వాత రైతు ఫలితం సంతోషగానంతో, ఉత్సాహగానంతో పనులు మొయ్యాలి. కన్నీళ్లతో విత్తువాడు ఉత్సాహగానం చేయొచ్చు, పంట కోస్తాడు. కాబట్టి చివరి వచనం, మేము అంటే ఎవరిడా? అపోస్తలులు. అపోస్తలులు ఎవరంట? వ్యవసాయ పని. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు అంటే ఎవరు ఇక్కడ? అదే ఏ ఊరోళ్ళు? వెరి దేశం వల్ల, నారాపురం వల్ల అని. అదే క్రీస్తు సంఘమే. ఏ ఊరికి? రంగంపేట, లేకపోతే అక్కడ కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘము దేవుని ఏమై ఉన్నది? వ్యవసాయమునై ఉన్నది. దేవుని వ్యవసాయం. సో ఈరోజు తిరుపతిలో ఉన్న మనం కూడా ఎవరి వ్యవసాయము? దేవుని వ్యవసాయం అవ్వాలంటే కొంతమంది కలిసి ఏం చేయాలంటే దేవునితో ఏ పని వాళ్ళగా ఉండాలంట? దేవునితో జత పని వాళ్ళ. మీకు కొన్ని పేర్లు చెప్తాను, మీకు గుర్తుంటుందేమో బాగా. వెల్ నోన్ నేమ్స్. రతన్ టాటా అందరికీ గొప్ప వ్యక్తి. బిల్ గేట్స్
గొప్ప వ్యక్తి, అవునా కదా? టాటా కంపెనీ కావచ్చు, అశోక్ లైలాండ్ కావచ్చు, ఇలా మన దేశంలో కానీ కొన్ని ప్రపంచవ్యాప్తంలో కానీ పేరు పొందిన గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వచ్చి నీతో, మిస్టర్ టైటస్, నాకు ఒక కంపెనీ ఉంది, నాతో కూడా పార్ట్నర్గా నువ్వు ఉంటావా? పని చేసేదని కాదు, అంటే నువ్వు ఒక మేనేజర్గా గాను, ఒక డైరెక్టర్గా కాదు, ఏంగా ఉండమని కోరుతున్నాడు టైటస్ని. మేము దేవునితో జత పని వాళ్ళం, దేవుడు ఓనర్, అందులో పార్ట్నర్షిప్ అడుగుతున్నాడు. నాతో పార్ట్నర్గా ఉంటావా? రతన్ టాటా వచ్చి నీతో పార్ట్నర్గా ఉంటావంటే నువ్వేం ఎడబడి కూడా పనిచేసే చాలంటారు. అన్నీ నేను చేసుకుంటున్నాను, నా కుమారుని బలి చేశాను, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను, తోట విస్తరించాలా, బాగా ఫలించాలా, ప్రపంచవ్యాప్తం అవ్వాలా, నువ్వు నాతో కలిసి పనిచేస్తావంటే నువ్వేం వేస్తావు? టైటల్స్ ఏమి వేయాలా? ఏం వేయాలంటే గంతులు వేయాలని చెప్పాలి మీరు ఆన్సర్. ఏం వేయాలా? గంతులు వేసి. బిల్ గేట్స్ నన్ను పిలిచాడు కంపెనీలో పనిచేయడానికి కాదు, ఏంగా ఉండడానికి, పార్ట్నర్గా ఉండడానికి. వచ్చే లాభాలన్నీ మీకే. ఇక్కడ 2 యుగాలు జరిగిన నష్టాలన్నీ వాళ్ళకే. ఇక్కడ అలా కాదు, ఇక్కడ లాభాలు తప్ప నష్టాలు ఉన్న వాళ్ళు కలుపు మొక్కలు ఏం చేస్తున్నాడు? ఆయన తీసి పడేస్తున్నాడు. దయచేసి ఈ యుగంలో ఇచ్చిన ఈ పనిని, మనకు అప్పగించిన పనిని జాగ్రత్తగా మనం ఏం చేసుకుందాం, జాగ్రత్తగా దేవుని చిత్తమైతే వచ్చేవారం సేద్యం చేయడం ఎలాగూ, సేద్యం అయిన తర్వాత మళ్ళీ ఏంటి, కాసేది ఎలా, కాసి సేద్యం చేసి ఏం పొందాలా, ఫలాలు ఫలించాలి. అది 2వ భాగంలో మనం పరిశీలించేద్దాం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మరి ప్రభు బల కార్యక్రమంలోనూ కానుకల విషయంలోనూ టోటల్గా నేనే ఒక మోడల్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభు బల ఎంతసేపు చెప్పాలి, ఏ విషయం చెప్పాలి, కానుకల గురించి ఏం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి. ఎందుకంటే కొంతమంది మనకు ఎన్నో విషయాలు తెలుసు, నేర్చుకుంటున్నాం, అన్నీ వీళ్ళకి చెప్పేయాలని వీళ్ళకి వస్తాం, కానీ అన్నీ చెప్పకూడదు. అన్నీ చెప్పకూడదు అంటే ఆ టైంలో చెప్పకూడదు కాదు, మళ్ళీ ఎప్పుడు చెప్పకూడదు అని కాదు. ఈరోజు ఒక బిట్టు చెప్పండి, ఇది ఇంకా గంటసేపు ఉంది పాఠం, కాబట్టి గంటసేపు ఉంది పూర్తి చేసేస్తాను మీకు అనుకుని నేను ఇప్పుడు చెప్పకూడదు. దాన్ని ఏం చేయాలి, నేను మళ్ళా 2వ భాగం ఇంకోసారి చెప్పాలి. జస్ట్ 3 తోటలు ఏవేవి వాటి గురించి మాత్రం ఈరోజు చెప్పాం. ఈ తోటల యొక్క ఉద్దేశం ఏంటి, ఇలా వ్యవసాయం ఎలా ఫలాలని నెక్స్ట్ వీక్ చెప్తాం. ఆ విధంగా ప్రభు వల్ల కూడా మీకు అనేక సార్లు చెప్పాను, 4 వచనాల కంటే మించకూడదు. చెప్పిన ప్రతి రెఫరెన్స్ ఆ 2టికి లింక్ చేయడాల. డైవర్షన్ అయిపోతుంటారు చాలామంది. సైడ్ ట్రాక్ పోకూడదు, సైడ్ ట్రాక్ పోకూడదు. మీరు చెప్తున్న టాపిక్ ప్రభు బల్ల అన్నప్పుడు దాని గురించి మనం ఆలోచన. కాబట్టి ఈ 2 కార్యక్రమాల గురించి ఈరోజు నేనే బోధించిన తర్వాత ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని నడిపించే వారికి ఇచ్చు